గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టుడే ఫస్ట్ క్లాస్ అండి. మన క్లాస్ వచ్చేసి కేపీ పద్ధతిలో ఉంటుందండి. ఎవరికైతే వేదికలో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు ఈ సబ్జెక్ట్ను ఇంకా తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. కేపీ మెథడ్ అనేది అక్యురేట్ మెథడ్ అండి. మనం ప్రపంచంలోనే ఎక్కువగా యూజ్ చేసే మెథడ్ కేపీ మెథడ్ అండి. మీరు ఈ కేపీ మెథడ్లో నేను చెప్పిన రూల్స్ను మీరు ఐడెంటిఫై చేయగలగాలండి. ఎందుకంటే ఒక రూల్ చెప్పినప్పుడు దాన్ని నక్షత్ర పద్ధతిలో చూడాలి, 12 భావాలు ఉంటాయి, ఆ 12 భావాల పద్ధతిలో చూడాలి, లగ్నం ప్రకారం 1 నుండి 12 స్థానాలు ఉంటాయి, 12 రాశులు ఉంటాయి. ఈ పద్ధతిలో మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలిగినప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ అనేది చాలా అక్యురేట్గా చెప్తారండి. మనం ఇక్కడ చెప్పుకునే పద్ధతి కూడా నక్షత్ర జ్యోతిష పద్ధతి అండి. 27 నక్షత్రాలు ఉంటాయి రాశిచక్రంలో. ఈ 27 నక్షత్రాలను పరిగణలోకి తీసుకొని మనం ప్రిడిక్షన్ అనేది చాలా అక్యురేట్గా చెప్పవచ్చండి. ఇక్కడ మనకు వేదికలో వర్గ చార్ట్స్ ఉంటాయండి. ఇక్కడ వర్గ చార్ట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. కేపీ పద్ధతిలో ఒక చార్ట్ సరిపోతుందండి. ఆ చార్టును ప్రకారమే ఒక్క చార్ట్ చాలండి. ఆ చార్టును బట్టి ప్రిడిక్షన్ చాలా అక్యురేట్గా చెప్పేయచ్చండి. ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రాశిచక్రం ఇచ్చాను చూడండి. ఇదేనండి స్టార్టింగ్ పాయింట్. రాశిచక్రం ఇచ్చాను, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సైన్స్ ఇచ్చాను చూడండి. మనకు మేషరాశి నుండి మీన రాశి వరకు 12 రాశులు ఉంటాయండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పద్ధతి ఏంటంటే, మేషరాశి అనేది మొదటి రాశి అండి, 1వ స్థానం మేషరాశి. తర్వాత 2వ రాశి వృషభ రాశి అండి, 3వ రాశి మిథున రాశి, 4వ రాశి కర్కాటక రాశి, 5వ రాశి సింహరాశి, 6వ రాశి కన్యా రాశి, 7వ రాశి తులారాశి, 8వ రాశి వృశ్చిక రాశి, 9వ రాశి ధనుసు రాశి, 10వ రాశి మకర రాశి, 11 కుంభరాశి, 12 మీన రాశి. ఈ విధంగా 12 రాశులు ఉంటాయండి. మీరు ఇక్కడ ఈ 12 రాశులను నేను చెప్పే పద్ధతిలో కేంద్ర స్థానాలు ఉంటాయి, కోణ స్థానాలు ఉంటాయి. లగ్నం ప్రకారం కేంద్ర స్థానాలు, కోణ స్థానాలను మనకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలండి. మరి ఇక్కడ కేంద్ర స్థానాలు అంటే ఏమిటి, కోణ స్థానాలు అనే ఏమిటనే విషయానికి వచ్చేసరికి చూడండి, లగ్నం ఏదైనా సరే 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలు అండి. అందరు రాసుకోండి. 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలు, అలాగే 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు అండి. మన ప్రిడిక్షన్ మొత్తం ఈ కోణ స్థానాలు, కేంద్ర స్థానాల మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంకా చాలా ఉంటాయండి స్థానాలు. మనకు మెయిన్గా చూడాల్సింది ఏంటిది, కోణ స్థానాలు, కేంద్ర స్థానాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఎలా చూడాలి? మేషరాశి ఉందండి, 1వ స్థానం. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోణ స్థానాలు ఏం చెప్పాను, 1, 5, 9 స్థానాలు చెప్పాను. 1వ స్థానం, 5వ స్థానం సింహరాశి, 9వ స్థానం ధనుసు రాశి. ఇవి కోణ స్థానాలండి. ఒకవేళ ఉదాహరణకు లగ్నం ప్రకారం మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లగ్నము కర్కాటక లగ్నం అయింది అనుకుందామండి. ఈ కర్కాటక లగ్నం నుండి 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలు. ఇక్కడ కర్కాటక లగ్నం అయింది కాబట్టి ఇది ఏమైందండి, జలతత్వం అయిందండి. అన్ని జలతత్వాలు కోణ స్థానాలు అవుతాయి చూడండి. ఈ కర్కాటక రాశి నుండి 5వ స్థానం కోణ స్థానం, ఇది కూడా జలతత్వమే. మళ్ళీ ఈ వృశ్చిక రాశి నుండి 5వ స్థానము మీన రాశి జలతత్వమే. అంటే లగ్నం ఏదైనా సరే లగ్నం నుండి 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలు. అలాగే కాలపురుష కుండలి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, మేషరాశి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మేషరాశి నుండి కూడా 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలు. ఇక్కడ మీరు ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, లగ్నం ప్రకారం 1, 5, 9 స్థానాలు చూడాలి. కాలపురుష కుండలి ప్రకారం 1, 5, 9. ఇప్పుడు కాలపురుష కుండలి ప్రకారం 1, 5, 9 ఏమవుతుందండి, మేషరాశికి అధిపతి ఎవరు, కుజుడు. 5వ స్థానం సింహరాశికి అధిపతి సూర్యగ్రహము. అలాగే 9వ స్థానం ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ఇవి కామన్గా ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. మీది ఏ లగ్నం అయినా సరే కాలపురుష కుండలిలో ఈ కోణ స్థానాలు కుజగ్రహము, సూర్యగ్రహము, గురుగ్రహం, ఈ 3 గ్రహాలు కోణ స్థానాధిపతులు. ఇవి అందరికీ కామనేనండి.
ఇవి కోణ స్థానాధిపతులు. ఇవి జనరల్ గా ఉండే కోణ స్థానాధిపతులు అండి. అలాగే కేంద్ర స్థానాధిపతులను చూడాలి. కేంద్ర స్థానాలు అంటే ఏంటండి? 1, 4, 7, 10 స్థానాలు కేంద్ర స్థానాలు అండి. ఇక్కడ చూడండి, మేషరాశికి కాలపురుష కుండలిలో 1వ స్థానము, 4వ స్థానం కర్కాటక రాశి, ఇది కేంద్ర స్థానమే. మేషరాశికి 7వ స్థానం తులారాశి, ఇది కేంద్ర స్థానమే. మేషరాశికి 10వ స్థానం మకర రాశి, ఇది కేంద్ర స్థానమే. మీది ఏ లగ్నమైనా సరే ఈ కేంద్ర స్థానాలు అవే ఉంటాయండి. అధిపతులు అవే ఉంటారు, కేంద్ర స్థానాధిపతులు అవే ఉంటారు, కోణ స్థానాధిపతులు కూడా అవే ఉంటారు. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఇది లగ్నం అయింది, కర్కాటక రాశి అయింది లగ్నం. మీది అనుకుందాం, మీది మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ప్రకారం మీది కర్కాటక లగ్నం అయింది కాబట్టి ఈ కర్కాటక లగ్నానికి 1, 5, 9 స్థానాలు చూడాలి. అలాగే కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 స్థానాలు కూడా చూడాలి. మరి వీటి యొక్క ప్రధానమైన కారకత్వం ఏంటండి? వీటి యొక్క ప్రధానమైన విషయం ఏమిటి? కోణ స్థానాలు అనగానే 1, 5, 9 కోణ స్థానాలకు మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే ధన సంపాదన బాగుంటుందండి. సింపుల్ లాజిక్. మరి కేంద్ర స్థానాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 1, 4, 7, 10 స్థానాలు ఒకరికి మ్యూచువల్గా సంబంధం ఏర్పడితే పూర్ణాయుష్ ఉంటుందండి. ఇది రూలు. అర్థమైంది కదండి? మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ప్రధానంగా, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇది కాలపురుష కుండలి అండి. కాలపురుష కుండలిలో మేషరాశికి అధిపతి కుజగ్రహం అండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది అగ్నితత్వం అండి, ఇది చర స్వభావం పురుష రాశి. మళ్ళీ ఇక్కడ నుండి 5వ స్థానం ఏమవుతుంది? సింహరాశి అండి, అధిపతి సూర్యగ్రహం, ఇది కూడా అగ్నితత్వము, ఇది స్థిర రాశి అండి, ఇది పురుష రాశి. మళ్ళీ ఇక్కడ నుండి 5వ స్థానం ఏమవుతుంది? ధనుసు రాశి, అధిపతి గురుగ్రహము, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుషగ్రహం. ఇవి జనరల్గా ఉండే కోణాధిపతులు అండి. అలాగే కేంద్ర స్థానాధిపతులు ఎవరు? జనరల్గా మీది ఏ లగ్నమైనా సరే జనరల్గా ఉండేది ఏంటిది? 1, 4, 7, 10 ఇవి జనరల్గా ఉండే కేంద్ర స్థానాధిపతులు. మీ లగ్నం ప్రకారము, ఉదాహరణ కర్కాటక లగ్నం అయింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇక మే 20, 2024 5 గంటల 26 నిమిషాల 57 సెకండ్లకు పుట్టాడు అనుకుందాం ఒక జాతకుడు. ఈ సమయానికి ఇక లగ్నం ఏమైందండి? ఇక తులా లగ్నం అయింది, అంతే కదండి? మరి ఈ తులా లగ్నానికి 1, 4, 7, 10 స్థానాలు ఉంటాయి కదండి. 1, 4, 7 స్థానాధిపతులు ఎవరవుతారు? కేంద్ర స్థానాధిపతులు అవుతారు. అలాగే మేషరాశి ప్రకారం ఎవరవుతారు? 1, 4, 7, 10 స్థానాధిపతులు. ఇది కాలపురుష కుండలి ప్రకారం అండి. ఇక్కడ నుంచి ఈ కాలపురుష కుండలి ప్రకారం 1, 4, 7, 10 స్థానాధిపతులను చూడాలి. ఇక్కడ తులా లగ్నం అయింది కాబట్టి మళ్ళీ అవే అవుతారండి. లగ్నం ప్రకారము 1, 4, 7, 10 స్థానాధిపతులకు ఏవైతే గ్రహాలు వచ్చారో ఇక్కడ సేమ్ వచ్చాయి. కాదు, ఇక్కడ కోణ స్థానాలు మారిపోయాయి చూడండి. 1, 5, 9 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మేష లగ్నం నుండి ఏమనుకున్న కోణ స్థానాధిపతులు, మేషరాశికి అధిపతి కుజగ్రహము, 5వ స్థానానికి అధిపతి గురుగ్రహం సూర్యగ్రహము, 9వ స్థానానికి అధిపతి గురుగ్రహం. అంటే కుజుడు, సూర్యగ్రహము, గురుగ్రహం, ఈ 3 గ్రహాలకు లగ్నం ప్రకారం వచ్చిన 1, 5, 9 స్థానాధిపతులకు మ్యూచువల్ గా సంబంధం ఏర్పడితే ధన సంపాదన బాగుంటుందండి. ఇది మహారాజ యోగం అండి. అర్థమైంది కదండి? మనం లగ్నం ప్రకారం చూడాలి, ప్లస్ కాలపురుష కుండలిలో మీది ఏ లగ్నం అయితే ఆ లగ్నం నుండి కూడా 1, 5, 9 స్థానాధిపతులను చూస్తే ఇన్కమ్ బాగుంటుంది. తర్వాత కేంద్ర స్థానాలు అనుకున్నాం కదా, చూడండి కేంద్ర స్థానాలు ఇక్కడ సేమ్ అవుతాయండి. కేంద్ర స్థానాలు ఇక్కడ తులా లగ్నం అయింది కాబట్టి కాలపురుష కుండలిలో ఉండే మేషరాశికి ఏవైతే 4 వస్తాయో ఇక్కడ కూడా అవే వస్తాయండి. ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే కేంద్ర స్థానాధిపతులు ఎవరికి సేమ్గా ఉంటాయి? మేష లగ్నమైనా, కర్కాటక లగ్నమైనా, తులా లగ్నమైనా, మకర లగ్నమైనా వీళ్ళకి అవే గ్రహాలు వస్తాయండి కేంద్ర స్థానాధిపతులు.
ఇప్పుడు ఇంకొక చార్ట్ వేసుకుందామండి. ఉదాహరణకు ఇంకొక చార్ట్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ చార్ట్ ఉన్నది. ఇక్కడ లగ్నం ఏమైందండి? ఇగో ఇక్కడ లగ్నం చూడండి. మనకి ఇక్కడ ఏమైంది? ధనుర్లగ్నం అయింది. ఇక్కడ ధనుర్లగ్నం అయింది కాబట్టి కోణస్థానాధిపతులు సేమ్ ఉంటారు. ఇక్కడ కేంద్ర స్థానాధిపతులు మారుతారు. కేంద్ర స్థానాధిపతులు ఎవరవుతారు? 1, 4, 7, 10. అర్థమైంది కదండి? ఇక్కడ 7వ స్థానం బుధగ్రహం అండ్ 10వ స్థానం బుధగ్రహం అండ్ అంటే ఈ కేంద్ర స్థానాధిపతులకు ఒకరికొకరికి మ్యూచువల్ గా సంబంధం ఉంటే పూర్ణ ఆయుష్ ఉంటుంది. అంటే 100 సంవత్సరాలు బతుకుతారని చెప్పేయచ్చు. ఇది లాజిక్. కాబట్టి మనం ఎప్పుడైనా సరే కేంద్ర స్థానాధిపతులు లగ్నం నుండి చూసుకోవాలి. కాలపురుష కుండలీలు కూడా ఇలా మ్యాచ్ అయ్యలేదో చూడాలండి. అలాగే కోణ స్థానాధిపతులు కూడా లగ్నం నుండి చూడాలి, ప్లస్ మళ్ళీ కాలపురుష కుండలి మేషరాశి నుంచి చూడాలండి. ఇది బేసిక్ రూల్ అండి. ఇక చూడండి, ఇక మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను. మేషరాశికి అధిపతి కుజుడు అండి. ఇది అగ్నితత్వం అండి. చరరాశి పురుష రాశి అండి. దీని యొక్క ప్రధానమైన స్వభావం ఏంటిది? చరతత్వం అండి. నిలకడ ఉండదు. కాబట్టి ఈ కుజగ్రహానికి రాహు గ్రహం అండి. రాహు గ్రహం వస్తే యాక్సిడెంట్స్ జరుగుతాయండి. రాసుకోండి రూలు. ఈ కుజగ్రహానికి రాహు గ్రహం వస్తే మనకు గ్రహాలు రాశిచక్రంలో 9 గ్రహాలు ఉంటాయండి. వాటి యొక్క తత్వాలు చెప్తాను చూడండి. సూర్యగ్రహం అగ్నితత్వము, స్థిర రాశి, క్షత్రియుడండి, ఫైటింగ్ చేసేవాళ్ళు. పురుషుడండి, ఎరుపు కలరు. అలాగే చంద్రగ్రహము జలతత్వము, చర స్వభావము, వైశ్యుడండి, బిజినెస్ ప్లానెట్, స్త్రీ గ్రహ కలరు తెలుపండి. అలాగే కుజగ్రహము అగ్నితత్వము, చరరాశి అండి, క్షత్రియుడండి, పురుష రాశి, ఎరుపు. అలాగే బుధగ్రహము భూతత్వం అండి, ద్విస్వభావ రాశి, వైశ్యుడు, ఇది కూడా బిజినెస్ ప్లానెట్. ఇక్కడ నపుంసక ఇచ్చాను చూడండి, ఆకుపచ్చ. గురుగ్రహము వాయుతత్వము, ఆకాశతత్వము, ద్విస్వభావ రాశి, ఇది బ్రాహ్మణ ప్లానెట్ అండి, పురుషుడు అండి, పసుపు పచ్చ. అలాగే శుక్రుడు జలతత్వము, చర స్వభావం, ఇది కూడా బ్రాహ్మణ ప్లానెట్, స్త్రీ గ్రహము తెలుపు. శని గ్రహము వాయుతత్వము, స్థిర స్వభావము, శూద్రుడు అండి, ఇది కూడా నపుంసకుడు, ముదురు నీలం. రాహు శని గ్రహాలు నపుంసక గ్రహాలేనండి. ఇక్కడ స్త్రీ అని ఇచ్చాను, లింగ మార్పిడి ఇచ్చాను. ఈ రాహు కేతు గ్రహాలు కూడా నపుంసక గ్రహాలు. ఏ గ్రహంతో స్థితి అయితే ఈ రాహు గ్రహం సూర్యగ్రహంతో ఉంటే పురుష లక్షణాలు వస్తాయంటే, లేదా స్త్రీ గ్రహంతో ఉంటే స్త్రీ లక్షణాలు వస్తాయి రాహు గ్రహానికి. ఇవి మనకు రాశి చక్రంలో 9 గ్రహాలు ఉంటాయండి. ఇక్కడ సూర్యగ్రహము క్షత్రియుడు, కుజగ్రహం కూడా క్షత్రియుడే, సూర్యగ్రహం కూడా అగ్నితత్వమే, కుజగ్రహం కూడా అగ్నితత్వమే. అంటే ఇక్కడ అధిపతి ఎవరండి? మేషరాశికి అధిపతి ఎవరు? కుజుడు. కాబట్టి ఈ కుజగ్రహానికి రాహు గ్రహంతో పాటు ఇంకొక అగ్నితత్వంతో వచ్చింది అనుకోండి, యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కుజగ్రహానికి అగ్నితత్వంతో, అగ్నితత్వ రాశితో పాటు రాహు గ్రహం వస్తే ఖచ్చితంగా లైఫ్లో యాక్సిడెంట్స్ ఉంటాయి. లగ్నం ప్రకారం దీనికి 8వ స్థానం వస్తే, ఇక్కడ లగ్నం ఏదైనా సరే, ఇక్కడ మేషరాశిలో కుజగ్రహంతో పాటు రాహు గ్రహం వచ్చేసి, ఉదాహరణకు మిథున లగ్నం తీసుకుందాం. మిథున లగ్నానికి 8వ స్థానం ఏమవుతుంది? శని అవుతుంది. అంటే ఈ 2 గ్రహాలకు శని గ్రహంతో వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి కాలో చెయ్యి ఇరిగిపోదు. అంటే ఆ యాక్సిడెంట్ అనేది చాలా చాలా సివియర్గా ఉంటుందండి. తర్వాత 2వ రాశి వృషభ రాశి అండి. అధిపతి శుక్రుడు. ఇది భూతత్వం అండి, స్థిర రాశి అండి, స్త్రీగరం. ఇక్కడ ఏమి ఇచ్చాను? భూతత్వం ఇచ్చాను. స్థిర స్వభావం అండి, మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అంటే ఈ వృషభ రాశి యొక్క ప్రభావంలో 5 గ్రహాలు వచ్చాయి అనుకోండి. ఈ 5 గ్రహాలు ఎలా వస్తాయని తర్వాత క్లాస్ లో చెప్తానండి. ఈ 5 గ్రహాలు వచ్చాయనుకోండి, గ్రూప్ 1 కేటగిరీ అండి, ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ, ఐఆర్ఎస్ కేటగిరీ, గ్రూప్ 1 జాబ్స్ మాత్రమే వీళ్ళ సొంతం. ఎందుకంటే భూతత్వం, స్థిర స్వభావం, మైండ్ ఒకటే, లక్ష్యం ఒకటే ఉంటుందండి వాళ్ళకు. వీళ్ళ లక్ష్యం ఒకటి ఏంటిది? ఐపీఎస్ అంటే ఐపీఎస్ కావాల్సిందే, ఐఏఎస్ అంటే ఐఏఎస్, గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చి తీరుతుంది.
అంటే ఈ రాశి యొక్క ప్రభావంలో 5 గ్రహాలు రావాలి. తర్వాత మిథున రాశి అండి. అధిపతి బుధ గ్రహం, ఇది నపుంసక ప్లానెట్ అని చెప్పాను. వాయుతత్వం అండి, ద్విస్వభావ రాశి. ఇక్కడ పురుషుడు అని ఇచ్చానండి, ఇక్కడ పురుషుడు కాదు, నపుంసక రాశి అని రాసుకోండి. ఇది కూడా నపుంసక రాశి ఏనండి. ఇందులో ఇక్కడ మనం 12వ స్థానం ఏంటండి? బెడ్ కంఫర్ట్స్ అండి. 1, 2, 3, 4, 5 ఉంటాయి కదా. 12వ స్థానం బెడ్ కంఫర్ట్స్. ఈ బుధ గ్రహానికి 12వ స్థానాధిపతి వచ్చి అలాగే రాహు గ్రహం కూడా వచ్చింది అనుకుందాం. రాహు గ్రహము మనం ఏమనుకున్నాము? రాహుకేతు గ్రహాలు ఏ గ్రహానికి జత కడితే ఆ లక్షణాలు వస్తాయి అనుకున్నాం కదా. రాహు గ్రహం కూడా ఇక్కడ వచ్చాడు అనుకోండి. ఇక్కడ రాహు గ్రహం ఏమవుతుంది? నపుంసక ప్లానెట్ అవుతుంది. 12వ స్థానం ఏంటిది? పడక సుఖాలు, సెక్స్ ఎంజాయ్మెంట్ 12వ స్థానం. అప్పుడు 12వ స్థానాధిపతి ఇక్కడికి బుధ గ్రహం రాహు గ్రహంతో వచ్చింది అనుకోండి. అప్పుడు వాళ్ళు నపుంసక లక్షణాలు ఉంటాయి. ఆ అబ్బాయి నపుంసకుడు అని చెప్పేయచ్చు, ఒకవేళ అమ్మాయి అయితే నపుంసకురాలు అని చెప్పేయచ్చు అండి. తర్వాత 4వ రాశి కర్కాటక రాశి, అధిపతి చంద్రగ్రహము, జలతత్వము, చరరాశి, స్త్రీ రాశి అండి. ఇక్కడ ఏమి ఇచ్చాను? జలతత్వం ఇచ్చానండి, చరం ఇచ్చాను. జలతత్వం అంటే సెన్సిటివ్ కదండి. మళ్ళీ చర స్వభావం, నిలకడగా ఉండదు, మైండ్ తిరగడమే. వీళ్ళు ఈ గ్రహాలకు వాయుతత్వ గ్రహాలు ఉన్నాయి కదండి. ఇక్కడ మన వాయుతత్వం ఏం చెప్పుకున్నాము? ఇగో గురుగ్రహం చెప్పుకున్నాము, అంతే కదండి. శని గ్రహం కూడా వాయుతత్వమే. చూడండి, ఈ 2 గ్రహాలు ఇక్కడ వచ్చారనుకోండి, అబ్రాడ్ ప్రయాణాలు ఉంటాయి. వాయుతత్వం అంటే ఏంటండి? గాల్లో వెళ్ళడమే కదా. అబ్రాడ్ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే జలతత్వం, చెర అంటే ప్రయాణాలే కదండి, ఒక దగ్గర ఉండరు కదా. కాబట్టి ఈ చంద్రగ్రహానికి వాయుతత్వ గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే అబ్రాడ్ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. 5వ రాశి సింహరాశి అండి. అధిపతి సూర్యగ్రహము, అగ్నితత్వము, స్థిర రాశి, పురుష గ్రహం అండి. ఇక్కడ మేషరాశికి అధిపతి కుజుడు, ఇక్కడ చెరాని ఇచ్చానండి, ఇక్కడ స్థిర ఇచ్చాను. వీళ్ళ మైండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది. మళ్ళీ ఇందులో కూడా 5 కంటే ఎక్కువ గ్రహాలు రావాలి. అందులో గురు గ్రహము తప్పనిసరిగా రావాలి. ఈ 5 కంటే ఎక్కువ గ్రహాలు వచ్చినా కానీ మెడిసిన్ డిపార్ట్మెంట్ అండి, వైద్య వృత్తిలో ఉంటారు, డాక్టర్స్ అండి. ఎందుకంటే సింహరాశి వైద్య వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. డాక్టర్స్ ప్రొఫెషన్ అవ్వడం విషయానికి కారకత్వం వహిస్తుందండి. మళ్ళీ అందులోని ఇది సింహరాశి గవర్నమెంట్ విషయానికి కారకత్వం వహిస్తుంది. మీరు ఇవన్నీ రాసుకోండి. తర్వాత 6వ రాశి కన్యా రాశి అండి. కన్యా రాశి అంటే ఏంటిది? ద్విస్వభావ రాశి, బుధగ్రహం అధిపతి, భూతత్వము, ద్విస్వభావ రాశి, స్త్రీ. ఇక్కడ స్త్రీ అని ఇచ్చాను కదా, స్త్రీ కాదండి, నపుంసక రాశి అని రాసుకోండి. మిథున రాశి నపుంసకమే, కన్యా రాశి కూడా నపుంసకమే. అన్ని పుస్తకాలలో స్త్రీ అని ఇస్తారండి కన్యా రాశి, అది తప్పు. నపుంసక రాశి అని రాసుకోండి. కాబట్టి ఇది ప్రధానంగా పంట పొలాల విషయానికి కారకత్వం వహిస్తుందండి కన్యా రాశి, పంట పొలాలు. కాబట్టి బుధ గ్రహము ఎప్పుడైనా సరే శని గ్రహంతో జత కడితే వీళ్లకు ఆహార సంబంధాలకు సంబంధించిన వ్యాపారంలో బాగుంటుందండి. కన్యా రాశి అంటేనే పంట పొలాలు. ఇది 7వ రాశి తులారాశి అండి. అధిపతి శుక్రగ్రహము, వాయుతత్వము, చరరాశి అండి, పురుషుడు. కాబట్టి కాలపురుష కుండలిలో 7వ స్థానము వివాహ స్థానం అండి. ఈ వివాహ స్థానానికి అధిపతి ఎవరు? శుక్రుడు. ఇక్కడ వాయుతత్వం ఇచ్చాను, చరరాశి అని ఇచ్చాను. ఈ శుక్రగ్రహము 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉంటే మ్యారేజ్, వివాహం ఏజ్ రాగానే మ్యారేజ్ జరుగుతుందండి, సింపుల్ రూల్. మరి శుక్రగ్రహానికి 5 గ్రహాల ప్రభావంతో ఎప్పుడు వస్తుంది అది మనం తర్వాత క్లాస్లో చెప్పుకుందామండి. తర్వాత 8వ రాశి వృశ్చిక రాశి అండి. అధిపతి కుజుడండి, జలతత్వము, స్థిర రాశి, స్త్రీ గ్రహం అండి, స్త్రీ రాశి. కాబట్టి ఇక్కడ అమ్మాయి చాట్లో 8వ స్థానం మాంగళ్యం అండి. అదే ఇద్దరికైతే ఆకస్మిక ధన సంపాదన అండి. ఆకస్మిక ధన సంపాదన 8వ స్థానం అండి. జ్యోతిష విద్య కూడా కారకత్వం వహిస్తుంది 8వ స్థానం. సీక్రెట్స్ అండి, సీక్రెట్స్ మెయింటైన్ చేయడం. మళ్ళీ 8వ స్థానం ప్రైవేట్ పార్ట్స్ అండి.
ప్రైవేట్ పార్ట్స్ విషయానికి కారకత్వం వహిస్తుంది. ఈ ఈ 8వ స్థానంలో శని రాహు గ్రహాలు ఉన్నారనుకోండి, ప్రైవేట్ పార్ట్స్ కు సంబంధించిన జబ్బులు ఉంటాయని చెప్పేయచ్చండి. అంటే ఇందులో 8వ స్థానంలో శని రాహు గ్రహాలు వచ్చారనుకోండి, వాళ్ళను కూడా వివాహం చేసుకోకూడదు. తర్వాత 9వ స్థానం భాగ్యస్థానం అండి, కోణస్థానం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ రాశి. ఇక్కడ ధనుసు రాశి అధిపతి గురుగ్రహం, అగ్నితత్వము, ద్విస్వభావ రాశి, పురుషుడు అండి, పురుష రాశి. కాబట్టి గురుగ్రహము మన రాశి చక్రంలో బలంగా ఉందా లేదా అని చూడాలండి. ఏ గ్రహమైనా సరే 5 గ్రహాల యొక్క ప్రభావంలో రావాలి. ఈ రాశి మీద రావాలి. గురుగ్రహానికి వస్తే వాళ్ళకు అన్ని సౌకర్యాలు ఉంటాయండి లైఫ్లో. ధన సంపాదన ఉంటుంది, సమయానికి మ్యారేజ్ జరుగుతుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, ప్రాపర్టీస్ ఉంటాయి, చాలా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారండి. అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎప్పుడంటే ఈ భాగ్యస్థానం అంటే అదృష్టాలు కదండి. ఈ భాగ్యస్థానాధిపతి గురుగ్రహము లగ్నం ప్రకారం 1, 5, 9కి రావాలి. ధన సంపాదన అనుకున్నాం కదా. ఆ 1, 5, 9, 1, 4, 7, 10 స్థానాధిపతులు, కోణ స్థానాధిపతులు, కేంద్ర స్థానాధిపతులు ఖచ్చితంగా ధనుసు రాశి యొక్క ప్రభావంలో ఉండాలి. తర్వాత 10వ రాశి మకర రాశి, 11వ రాశి ఈ 2 రాశులు నపుంసక రాశులు అండి. ఇక్కడ నేను ఒకటి స్త్రీ అని ఇచ్చాను, ఒక పురుషాన్ని ఇచ్చానండి. ఈ 2 ఇక్కడ ఏమి ఇచ్చాను, మకర రాశికి అధిపతి శనిగ్రహం, భూతత్వము, చర రాశి ఇచ్చాను, స్త్రీ అని ఇచ్చానండి. కాబట్టి శని ఏం చేస్తాడు, ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తాడండి. కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. ఫైనల్ అవుట్కమ్ ఏముంటుంది, శనిగ్రహం ఇచ్చేది ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తారు మకర రాశి. అలాగే కుంభరాశి వాయుతత్వము, స్థిర రాశి, పురుషుడు అని ఇచ్చాను. ఎప్పుడైనా సరే కాలపురుష కుండలిలో 10, 11 స్థానాలు కదండి. ఈ 10, 11 స్థానాలు 5 గ్రహాల యొక్క ప్రభావంలో ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా లైఫ్ లాంగ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మంచి ఇన్కమ్ ఉంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, మంచి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయండి. ఎప్పుడైనా సరే 10, 11 ఈ 2 రాశులకు అధిపతి ఎవరు, శని గ్రహము ఆలస్యం చేస్తాడు, కానీ ఫైనల్ రిజల్ట్ మాత్రం 100% సక్సెస్ ఇస్తాడండి. అందుకే 10, 11 బాగుండాలి. లగ్నం ప్రకారం కూడా 10, 11 స్థానాలు కూడా బాగుండాలండి. ఉదాహరణకు సింహలగ్నం తీసుకుందాం. సింహలగ్నానికి 10, 11 ఎవరు అవుతారు, 10వ రాశి వృషభ రాశి అవుతుంది, 11వ రాశి మిథున. అంటే ఈ 2 రాశులు బలంగా ఉండాలి. మళ్ళీ కాలపురుష కుండలిలో 10వ రాశి మకరము, 11వ రాశి ఈ 2 రాశులు కూడా బలంగా ఉండాలి. అంటే లగ్నం ప్రకారం వచ్చే 10, 11 స్థానాలు, కాలపురుష కుండలిలో ఉండే 10, 11 స్థానాలు బలంగా ఉంటే వారి యొక్క లైఫ్ చాలా చాలా బాగుంటుందండి. చివరిగా 12వ రాశి మీన రాశి అండి. అధిపతి గురుగ్రహము, జలతత్వము, ద్విస్వభావ రాశి అండి. అంటే 9వ స్థానానికి కూడా గురుగ్రహమే అధిపతి, 12వ స్థానానికి కూడా గురుగ్రహమే అధిపతి. ఎప్పుడైనా సరే ఈ గురుగ్రహం చాలా బలంగా ఉందనుకోండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రత్యేకంగా 12వ స్థానానికి చాలా బలంగా ఉండి 5 గ్రహాల యొక్క ప్రభావంలో వస్తే అబ్రాడ్లో స్థిరపడతారండి. ఈ 9వ స్థానం మీద బుధ శుక్ర గ్రహాలు వచ్చారనుకోండి, టీచర్స్ అవుతారండి, ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు, టీచింగ్ ఫీల్డ్లో. ఎందుకంటే గురుగ్రహము ఉపాధ్యాయ వృత్తి విషయానికి కారకత్వం వహిస్తుంది. ఇవి 12 భావాల యొక్క ప్రధానమైన కారకత్వాలండి. ఎవరి దగ్గర అయితే బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ లో ఇంకా చాలా క్లియర్ గా ఇచ్చానండి. ఇక్కడ కొద్దిగానే చెప్పానండి. వీటి యొక్క కారకత్వాల పాటు మనకు ముందు వస్తుందండి, నేను అప్పుడు ఇంకా క్లియర్ గా చెప్తాను. ఇవి 12 భావాల యొక్క ప్రధానమైన కారకత్వాలు. తర్వాత మనం చూడాల్సింది ఏంటి, రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయండి. ఈ 27 నక్షత్రాల మీదనే మన ప్రిడిక్షన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు 9 గ్రహాలు కదండి. మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మేషరాశిలో కేతు నక్షత్రం నుంచి స్టార్ట్ అవుతుంది, అశ్విని నక్షత్రం, కేతు కదండి. ఇక్కడ 9 గ్రహాలు కాబట్టి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన టోటల్ ప్రిడిక్షన్ మొత్తం ఈ 27 నక్షత్రాల మీదనే డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఎన్ని కారకత్వాలు తెలిసినా, మీకు
వేదికలో ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలియనంత వరకు ప్రిడిక్షన్ చెప్పలేరండి. అంటే మీకు ఖచ్చితంగా ఈ 27 నక్షత్రాల కాన్సెప్ట్ అది కూడా డిగ్రీలతో పాటు తెలియాలండి. ఇక్కడ చూడండి, కేతు గ్రహానికి 3 నక్షత్రాలు అశ్విని, మఖ, మూల. మరి ఎక్కడున్నారండి ఇక్కడ అశ్విని, మఖ, మూల? ఇగో అశ్విని మేషరాశిలో ఉంది, మఖ నక్షత్రం ఇగో సింహరాశిలో ఉంది, మళ్ళీ మూలా నక్షత్రం ధనుసు రాశిలో. అంటే ఒకరికొకరికి కోణ స్థానాల్లో ఉంటారండి, మీరు గుర్తు పెట్టుకోండి. కోణ స్థానాలు 1, 5, 9. మళ్ళీ శుక్రగ్రహానికి ఏమి ఇచ్చాను? భరణి, పుబ్బ, పూర్వాషాఢ 2వ నక్షత్రం. ఇవి ఎక్కడ ఇచ్చాను? ఇగో భరణి మేషరాశిలో ఉంది, డిగ్రీ చూడండి 13.20 నుండి 26.40. మళ్ళీ పుబ్బ ఎక్కడుందండి? ఇక్కడ నుండి మళ్ళీ 5వ స్థానం, ఇగో 13.20 నుండి 26.40. పూర్వాషాఢ 13.20 నుండి 26.40 వరకు ఉంది. ఎవరి దగ్గరైనా బుక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ రాసుకోండి, 0 నుండి 13.20 డిగ్రీలు అని ఇక్కడ రాసుకోండి. బుక్స్ ఎవరైతే ఉన్నారో ఈ బుక్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ రాసుకోండి. మళ్ళీ భరణి నక్షత్రం ఏంటిది? 13.20 నుండి 26.40 వరకు రాసుకోండి. తర్వాత సూర్యగ్రహానికి 3 నక్షత్రాలండి, కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ. మరి ఇవి ఎక్కడ ఉంటారండి? ఇవి 3 నక్షత్రాలే 6 ప్లేసుల్లో ఉంటాయి రాశి చక్రంలో. ఈ అశ్విని, భరణి అనేది 3 ప్లేసుల్లోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇగో కృతిక ఎక్కడ ఉంది? 23.20 నుండి 30 డిగ్రీల వరకు. తర్వాత పైకి వచ్చేసింది చూడండి, కృతిక 0 నుండి 10 డిగ్రీల వరకు. ఇక్కడ మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఈ 27 నక్షత్రాల పద్ధతి గురించి రేపటి క్లాస్లో క్లియర్గా చెప్పుకుందామండి. దీనికంటే ముందు ఈ రాశి యొక్క పరిమాణం ఏంటనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఒక్కసారి చూడండి, ఇక చూడండి, రాశిచక్రం ఎంత అంటే కాలపురుష కుండలి 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీల రాశి చక్రంలో 12 రాశులు ఉంటాయి. ఒక రాశి పరిమాణం 30 డిగ్రీలు అండి. ఈ 30 డిగ్రీల రాశి చక్రంలో ఈ రాశి చక్రంలో 27 డిగ్రీలు ఉంటాయండి. ఒక నక్షత్రం యొక్క కాల పరిమితి 13.20 డిగ్రీలు, అంటే 13 గంటల 20 నిమిషాలు, అనగా 800 నిమిషాలు అని మన కాన్సెప్ట్ మొత్తం ఈ డిగ్రీస్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఒక నక్షత్రానికి 4 పాదాలు, అంటే ఒక పాదం 3.20 డిగ్రీలు, 13.20 డిగ్రీలు కదా ఒక నక్షత్రము. అలా 4 పాదాలు ఉంటాయి ఒక నక్షత్రానికి. 4 పాదాలు అంటే ఒక్కొక్క పాదం 3.20 డిగ్రీలు, అంటే 4 మూల 12, 4 20లు 80 నిమిషాలు, అంటే 60 నిమిషాలు, 12 కలుపుకుందాం. అర్థమైంది కదండి? 13.20 డిగ్రీలు. ఈ 13.20 డిగ్రీలు ఇంటూ 27 నక్షత్రాలు అంటే 360 డిగ్రీలు. ఈ రాశి పరిమాణం ఎంత అండి? 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీల రాశి చక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయండి. ఈ 27 నక్షత్రాల డిగ్రీస్ను ఐడెంటిఫై చేయడమే ప్రధానమైన కాన్సెప్ట్ అండి. ఎవరికైతే 27 నక్షత్రాలు వస్తాయో వాళ్ళు మాత్రమే ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్పగలుగుతారండి. మిగతా వాళ్ళు మీరు 20 సంవత్సరాలు కష్టపడి చదివినా కానీ మేము 20 సంవత్సరాల నుండి మీరు జ్యోతిష్యంలో ఉన్నా సరే చెప్పలేరండి. ఇది 100% రాసిస్తాను. 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలిసిన వారికి మాత్రమే ప్రిడిక్షన్ చెప్పగలుగుతారు. మీరు 27 నక్షత్రాల కాన్సెప్ట్ తెలియనంత వరకు ప్రపంచంలో ఎవరు ప్రిడిక్షన్ చెప్పలేరు. ఏదో ఆ సమయానికి గ్రహాల యొక్క పొజిషన్ బట్టి అతని యొక్క నోటి వాక్కు బాగుంటే ప్రిడిక్షన్ చెప్పగలుగుతారండి. సో మనం రేపటి క్లాసులో 27 నక్షత్రాల పద్ధతి, 27 నక్షత్రాల డిగ్రీల కాన్సెప్ట్ని తీసుకొని ఏ గ్రహం బలంగా ఉంటుంది, ఏ గ్రహం బలహీనంగా ఉంటుందో చాలా క్లియర్గా తెలుసుకుందామండి. ఏవైనా మీకు క్వశ్చన్స్ ఉంటే ఒకసారి అడగండి, డిస్కస్ చేసుకుందాం.